నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు గత కొన్ని రోజులుగా రకరకాల సమీకరణల నేపథ్యంలో మారిపోతూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు, ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం టీడీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారితో ఉన్నాం. వారిని ఆహ్వానిద్దాం. ముందుగా ఒకసారి ఈ మారుతున్న రాజకీయ పరిణామాలు ఎటువైపు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జ్యోత్స్న గారు నమస్కారం. నమస్కారం అండి. స్వాగతం. థ్యాంక్ యూ. ఇప్పుడే మీ అధినేతని స్వాగతించి వచ్చినట్లున్నారా ఢిల్లీ నుంచి? డెఫినెట్గా అంటే ఎప్పుడు వచ్చినా వి గో అండ్ రిసీవ్ ఫార్మలీ చేసి వెళ్తుంటారా? ఫార్మాలిటీ. కానీ ఈసారి ప్రత్యేకత ఉందేమో కదా, అంటే రాజకీయ ప్రాధాన్యతలు మారుతూ పరిణామాలు మారుతూ వస్తున్న క్రమంలో ఇప్పుడు ఎలక్షన్ ఫీవర్, ఎలక్షన్ సమయం ఇది. సో డెఫినెట్గా ప్రతి అడుగుకి ఒక ప్రాధాన్యత ఉన్నట్టుగానే మనం కన్సిడర్ చేయాలి. అంతకు మించి చాలా సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళున్నారు ఇదివరకు కూడా, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళున్నారు. కాకపోతే మాది ఒక రాజకీయ పార్టీ, అక్కడ కేంద్రంలో ఉన్నది కూడా ఒక రాజకీయ పార్టీ. అలానే రాష్ట్రంలో మిగతా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీతో మేము ఇప్పుడు పొత్తులో కూడా ఉన్నాం, జనసేనతోటి. సో డెఫినెట్గా ఎలక్షన్ టైంలో రాజకీయ సమీకరణాలు అనేటువంటివి ద పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వాట్ వీ కాల్. సో మీరు కలిసినప్పుడు చంద్రబాబు గారు బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మీరు కలిసినప్పుడు బహుశా ఢిల్లీలో ఏం జరిగిందో మాట్లాడి ఉండకపోవచ్చు, కానీ ఆయన ఫేస్లో సమ్ తెలిసే అవకాశం ఉంటుంది. మీకు ఎట్లా అనిపించింది? ఒకటి చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారిని నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. హీఈస్ వన్ పర్సన్, ఆయన మొహంలో ఎప్పుడు ఒక కాన్ఫిడెన్స్, ఎప్పుడు ఒక ప్రెజెంట్నెస్ అనేటువంటిది ఎప్పుడు ఎల్లప్పుడూ కనపడుతుంది. ఎన్నో సంక్షోభ సమయంలో కూడా, ఎంతో తీవ్రమైనటువంటి సంక్షోభ సమయంలో కూడా ఆ కాన్ఫిడెన్స్ చెక్కు చెదరలేదు. వాట్ వీ కాల్ ది ఆరా అరౌండ్ హిమ్ అంటాను చూసారా, అది ఎప్పుడు కూడా ఎక్కడికి వీ హ్యావ్ నాట్ సీన్ హిమ్ విదౌట్ దట్ థింగ్. సో డెఫినెట్గా మీరు నన్ను అడిగితే ఏమంటాను, ఎస్ అండి, అసలు ఆయన మొహంలో ఒక తేజస్ అనేది అలానే ఉందండి అని అంటాను నేను. సో బట్ యట్ అగైన్, సో ఇట్స్ డెఫినెట్లీ టైమ్ ఆఫ్ ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు నేను ఎలా ఉంటుందంటే, నేను అవునండి చాలా కూల్గా, చాలా ప్లెజెంట్గా, చాలా కాన్ఫిడెంట్గా కనిపించారని నేను చెప్పాను, విచ్ ఈస్ అగైన్ రెగ్యులర్ స్టేట్మెంట్ ఆఫ్ మైండ్. మీరు ఎన్నిసార్లు నాతో మాట్లాడినా ప్రతిసారి నేను అదే మాట మాట్లాడా, కానీ ఇప్పుడు మాత్రం దానికి ఒక సెపరేట్ ప్రాముఖ్యత అనేది వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఏమీ లేదు. బట్ హీ హ్యాస్ బీన్ ద సేమ్. అండ్ కానీ ఒకటి నేనేమనుకుంటా అంటే అండి, రాష్ట్రం కోసం ఆయన తీసుకునేటువంటి ప్రతి స్టెప్ ఏదైతే ఉంటుందో, ఇఫ్ హీస్ అంటే అది రాష్ట్రం కోసం నేను తీసుకుంటున్నాను, రాష్ట్ర ప్రజలకు దాంతో మంచి జరుగుతుంది అని ఆయన ఏదైతే భావిస్తారో, ద మొమెంట్ హీ ఫీల్స్ దాట్ హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ స్ట్రాంగ్ బోత్ ఇన్ హిస్ వాయిస్ అండ్ హిస్ యాక్షన్స్. అది మాత్రం చూసాం మనం. బీజేపీతో పొత్తు ఖరారు అయిపోయినట్టేనా? తెలీదు అని ఎందుకు అంటున్నాం అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక రెండు రాజకీయ పార్టీల మధ్య అసలు నిజంగా కూడా ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఇవాళ ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి కూడా నేను వెళ్తున్నాను అంటున్నారు. సో రాజకీయ పార్టీలకు సంబంధించి ఒక డిస్కషన్స్ ఏమన్నా అయితే అయి ఉండొచ్చు కాక అని మేము అనుకుంటున్నాం. బట్ అంటిల్ అండ్ అన్లెస్ ఎనీథింగ్ కమ్స్ ఫ్రమ్ ఈదర్ టీడీపీ ఆర్ బీజేపీ, నథింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ అంటాను నేను. ఎందుకంటే ఎస్, ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఓకే, ఫైన్. బహుశా అఫీషియల్గా ప్రకటనే తరువాయి అని చర్చ జరుగుతుంది. ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగిపోయింది తతంగం అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో బహుశా అఫీషియల్గా ప్రకటించలేదు కాబట్టి, మీరు ఆల్రెడీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కాబట్టి మీరు అఫీషియల్గా ప్రకటించేటువంటి ధైర్యం చేయలేకపోవచ్చేమో. కానీ అలా అని అనట్లేదు గోపి గారు. ఇక్కడ ఏమంటారంటే, తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్ ఉంటుంది, ఎవరైనా సరే. ఇన్ఫ్యాక్ట్ ఫర్ దాట్ మ్యాటర్ నేను ఇటు జ్యోత్స్నగా లేకపోతే అధికార ప్రతినిధిగా నేనేదో డిక్లేర్ చేయడం, ఇంకోలేదో డిక్లేర్ చేయడం అని కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు నిజంగా అలాంటి డిస్కషన్ ఏదన్నా వచ్చుండుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట అంటారు, వీ నో హిమ్, వీ హ్యావ్ సీన్ ద స్ట్రక్చర్ ఇన్ ద పార్టీ. లేదు, పార్టీ ముఖ్యులతోటి, పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో సభ్యులతోటి, అంటే పార్టీ నాయకులతోటి ఒకసారి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అనేటువంటి మాట ఎప్పుడూ ఉంటుందండి. సో అంటే మేము ఒక ప్రజాస్వామిక విధానంలో వెళ్తాం ఎప్పుడైనా సరే. సో డెఫినెట్గా అలాంటిది ఏదన్నా ఉంటే అప్పుడు దెర్ ఈస్ అ ప్రాసెస్ హౌ ఇట్ కమ్స్ అవుట్.
ఓకే. ఎస్ మేము పొత్తులో ఉన్నాము ఇప్పుడే లేదా వచ్చారు కాబట్టి చర్చించి ప్రకటన వచ్చే అవకాశం ఏది ఉంది. అంటే ఇప్పుడు మీరు ప్రకటన అంటున్నారు, నిజంగా కూడా అలాంటిది ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఇట్ విల్ గో త్రూ ది ప్రాసెస్ అండ్ ఇట్ విల్ బి అనౌన్స్డ్ అంటున్నాను నేను. ఓకే. అంతే, దెర్ ఈస్ అ కానీ ప్రాసెస్ ఫర్ దట్. కానీ సరే ఉంటేనో లేకపోతే ప్రకటన వస్తేనో ఇవన్నీ ఆశ్చర్యార్థకాలు పెట్టుకొని మనం మాట్లాడుకోవటం ఎందుకులే, కానీ వాస్తవానికి జరుగుతున్నది కళ్ళ ముందు కనిపిస్తున్నది. గోపి గారు, నేను ఒక విషయం చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వివిధ అంశాలని ఎంతో కీన్గా అబ్జర్వ్ చేశారు మీరు కూడా ఒక జర్నలిస్ట్గా. సో అలాంటి సందర్భంలో నిజంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజల మనుగడే ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యం అనేటువంటిది నిజంగా ఉందా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నిజంగా కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో ఇచ్చేసి ఆయన్ని రాజమండ్రి ఇచ్చేసినప్పుడు కూడా ఆ రోజున రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ గారు అండ్ ఆల్సో మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు అండ్ బాలకృష్ణ గారు పాలిట్ బ్యూరో సభ్యులు వీళ్ళందరూ కలిసి ఎస్ మేము కలిసి వెళ్తున్నాం ఎన్నికల్లో, అది ఆవశ్యకం, ఖచ్చితంగా ఇట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్ అనేటువంటిది ఆ రోజున ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. తర్వాత మనం చూస్తే చాలా సందర్భాల్లో మేము అంతకు ముందరైనా సరే ఎవరైనా సరే ఒక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే రాజ్యాంగబద్ధంగా అన్నీ జరగాలి రాష్ట్రంలో, అంటే రాష్ట్రం మళ్ళీ ఒక అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అని అంటే కలిసి రండి, వి విల్ వర్క్ టుగెదర్ అనేటువంటి మాట మేము ఎప్పుడూ చెప్తూనే ఉన్నాం. కానీ మిగతా పార్టీల పరిస్థితి వేరు, బీజేపీ పరిస్థితి వేరు కదా. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో బీజేపీకి ఓట్ షేర్ ఎంత ఉంది, ఆ ఓట్ షేర్ ఉండడానికి కారణాలు ఏంటో మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఒకవేళ పొత్తు నిజంగానే ఉంటే గనక సో ఇప్పుడు పొత్తు పెట్టుకోవటాన్ని బీజేపీతో ఎట్లా సమర్థించుకుంటారు? నేను ఒక విషయం చెప్తానండి. 2014లో మేము బీజేపీతో పొత్తులోనే ఉన్నాం. ఆ రోజున మేము ఎలక్షన్స్కి వెళ్ళాము. ఎలక్షన్స్ తర్వాత అప్పుడు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం మేము. ఈవెన్ కేంద్రంలో మంత్రి పదవులు కూడా మేము తీసుకుని ఉన్నాము. అప్పుడు 2018 ప్రాంతాల్లో 17-18 ప్రాంతాల్లో అంటే నాకు తెలిసి ఇంకొక వన్ ఇయర్ మాకు ఇంకా టర్మ్ ఉన్నాక కూడా మేము విభేదించి బయటకు వచ్చాం. అదే 18లో బిల్లు పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము విభేదించి బయటకు వచ్చాం. నిజంగా కూడా పాలిటిక్సే పరమావధిగా కనుక మేము రాజకీయమే మా పార్టీ గెలుపోవటంలే వీటినే కనుక మేము పరమావధిగా చూస్తే ఆ రోజున కూడా ఆ స్టెప్ తీసుకోకపోయి ఉండేవాళ్ళమేమో, ప్రాబబ్లీ వి డోంట్ నో. కానీ మేము ఎప్పుడూ కూడా ప్రజా ప్రయోజనాల్ని పైన పెట్టి రాజకీయ ప్రయోజనాల్ని కింద పెడతాం. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఏంటి ప్రజా ప్రయోజనాలు బీజేపీతో? నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంది. నేను అన్నట్టుగా చాలా సందర్భాల్లో కూడా మేము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం కదా. సాక్షాత్తు పార్లమెంట్లో కూడా మా ఎంపీలు మాట్లాడారు కదా. అలానే రాష్ట్రపతి దగ్గర కూడా మేము తీసుకెళ్ళాం కదా. అలానే మీరు కనుక చూస్తే ఎప్పుడైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కేంద్రంలో యాజ్ పార్టీస్ వి మైట్ డిఫర్ అండి, కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మేము వీ హ్యావ్ టు అప్డేట్ దెమ్ ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు. అండ్ ఆల్సో ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్నాయి అనేటువంటి దాని మీద కూడా ఒక కీన్ అబ్జర్వేషన్ అనేటువంటిది మేము పెడతాం, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే మీరు కనుక గమనిస్తే సరే కొన్ని సందర్భాల్లో ఈవెన్ అమిత్ షా గారు కూడా బయటకు వచ్చి దిస్ ఇస్ ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ దట్ వీ హ్యావ్ ఎవర్ సీన్ అనే మాట కూడా వాళ్ళు మాట్లాడున్నారు. చాలా సందర్భాల్లో ఒక థాట్ ప్రాసెస్ కూడా ఏమొచ్చింది అని అంటే ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారేమో బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు అనేటువంటి మాట కూడా వచ్చింది. నేను కాదనట్లేదు దాన్ని. కానీ ఇప్పుడు నేను ఏమంటాను అని అంటే ప్రాబబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని హెడ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాట్ ఎవర్ ది స్టెప్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది స్టేట్ జరగాలి అంటే అవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రాపర్గా ఒక స్టెప్స్ తీసుకోవట్లేదో, ఏది కూడా ప్రాపర్గా కేంద్రం ముందర పెట్టట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ బెనిఫిట్స్ని ముందర పెట్టి స్టేట్ బెనిఫిట్స్ని పక్కన పెట్టేసినప్పుడు, అంటే స్వప్రయోజనాల్ని ముందర పెట్టి రాష్ట్ర ప్రయోజనాల్ని పక్కన పెట్టేశారు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఒక నిజంగా కూడా ఒక అన్యాయం అనేటువంటిది రాష్ట్రానికి జరుగుతుంది, అందులో డౌట్ లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రేపు పొద్దున వీఆర్ అంటే స్ట్రాంగ్గా చెప్పాలి అని అంటే వీఆర్ కమింగ్ బ్యాక్ టు పవర్. ఫర్ ష్యూర్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు పవర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థంపింగ్ మెజారిటీ తోటి మేము రేపు పొద్దున అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాం. ఈ కాన్ఫిడెన్స్ ఉంది మీకు? థంపింగ్ మెజారిటీ. అది జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఉంది, జనసేనతో పొత్తు లేకపోయినా ఉంది అనేది కొంతమంది మాట్లాడుతున్నటువంటిది. నా ప్రశ్న ఏంటంటే
బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని జనాలకి ఎట్లా కన్విన్స్ చేస్తారు? నేనేమంటున్నానంటే మీరు జాతీయ అధికార ప్రతినిధి, ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మీకు తెలుసు కదా. నేను అదే చెప్తున్నాను. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు రేపు పొద్దున్న రాష్ట్రంలో మేము అక్కడ అధికారంలోకి వస్తున్నాం. అండ్ ఆల్సో ఆల్ సెడ్ అండ్ డన్ నిజంగా కొన్నిసార్లు మేము వాళ్ళతో విభేదించినా కూడా కొన్ని విషయాల్లో మేము వాళ్ళకి అవుట్రైట్ గా సపోర్ట్ చేస్తాం. ఎనీథింగ్ గుడ్ ఇస్ గుడ్, బ్యాడ్ ఇస్ బ్యాడ్. మేము బీజేపీతో అయినా సరే మంచిని మంచి అన్నాం, చెడుని చెడన్నాం. మేము ఎప్పుడు కూడా ఏమంటారు అని అంటే లాగర్ హెడ్స్ లో ఉన్నామని నేను అనట్లేదు. మీరు రాష్ట్రానికి మంచి చేస్తే మంచి చేశారన్నాం, రాష్ట్రానికి చెడు చేస్తే మీరు చెడు చేశారన్నాం. అంతే తప్పించి మాకేమంటారంటే వాళ్ళతో ఏం మాకు పొలం పంచాయతీ లేదు, గట్టు పంచాయతీ లేదండి. రైట్. సో ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇవాళ ఏమంటారంటే చిన్న గీత పెద్ద గీత అంటారు చూసారా, పెద్ద శత్రువు ఎవరు చిన్న శత్రువు ఎవరు అనేటువంటిది ఫస్ట్ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటి అని అంటే రాష్ట్రం ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉంది, దీన్ని మనం నిజంగా కూడా ఇఫ్ వీ హ్యావ్ టు గెట్ ఓవర్ ఇట్. మేము రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాతైనా ఫైనాన్షియల్గా కావచ్చు, అన్ని రకాలుగా కావచ్చు, రాష్ట్రాన్ని మేము కొంత మళ్ళీ ఒక గాడిలో పెట్టడంతో పాటుగా ఒక ప్రాపర్ స్టేచర్ వాట్ వీ కాల్ స్టేట్ని మనం తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేర్ షుడ్ బి అ సపోర్ట్ ఫ్రమ్ పార్టీస్ లైక్ బీజేపీ అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడాడు నిన్న మొన్న మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పరిపాలన బాగాలేదు, ప్రజలు అవస్థలు పడుతున్నారు, ప్రజలు బాధితులుగా మారారు, ఇన్ని ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉంటాయి, అవుట్ రైట్ గా మీరు గెలుస్తున్నారు, మీరు కూడా అంతే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు కదా. ఇంత కాన్ఫిడెన్స్ మీకుంటే నేను ఒంటరిగా వస్తున్నాను కదా, పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం మీకేంటి, ఎందుకు అందరిని కలుపుకొని వస్తున్నారు, ఒంటరిగా రండి అని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. నేను ఒక విషయం చెప్తాను గోపి, పొత్తులు పెట్టుకునేది ఏదో మేము గెలవాలనో లేకపోతే గెలవమనో ఇలాంటి కాన్సెప్ట్తో కానే కాదండి. దట్ అసలు ఆ కాన్సెప్ట్ వాళ్ళకు ఉంటుంది. గెలుపు ఓటములు మేము ఏమంటారంటే దిక్కుమాలిన ఎలివేషన్స్ ఇస్తుంటారు, సింగులు ఇవన్నీ అని మాట్లాడుతుంటారు వాళ్ళు. నేనేమంటానంటే మేము ప్రజాస్వామిక పద్ధతిగా మేము రేపు పొద్దున ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎవరు కలిసి వస్తే రండి అన్నాం మేము. దట్స్ అండ్ ఇవాళ ఈ స్టేట్మెంట్ ఎన్నికల ముందు మేము ఇవ్వలేదండి. ఇఫ్ యూ రిమెంబర్ గోపి గారు, ఐ థింక్ విత్ ద సేమ్ మీతోటి జరిగినటువంటి ఇంటర్వ్యూలోనే ఆల్మోస్ట్ 1.5 years బ్యాకే నేను ఈ మాట అన్నాను. ఇప్పుడు నేను ఒక్కడిని ఉన్నాను సింగిల్ అంటే ఒక విషయం చెప్తానండి. ఊరికి ఒక ఉన్మాది తయారైనప్పుడు ఆ ఉన్మాదిని ఊరందరూ కలిసి తరిమేస్తారా, లేకపోతే ఓ 10 మంది కొట్టిన ఉన్మాది ఇది చేయకపోతాడు కాబట్టి మిగతా 10 మంది కలిసి రారా? అందరూ కలిసి వచ్చే కదా ఉన్మాదిని తరమాల్సింది రాష్ట్రం నుంచి, ఊరి నుంచి. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ రైట్. సో ఇప్పుడు 10 మంది చేస్తున్నారు కాబట్టి ఆ 10 మంది అయిపోయారు కాబట్టి మాకు వాళ్ళ బలం సరిపోతుంది, మిగతా 10 మంది అవసరం లేదు అని అనుకోవడానికి లేదు కదా. దట్ ఈస్ ది ఎమోషన్. ఒక ఉన్మాది ఒక గ్రామాన్ని ఇచ్చేస్తున్నాడు అన్నప్పుడు, గ్రామం మీద దాడి జరుగుతోంది అన్నప్పుడు గ్రామంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా కొంత వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యేటువంటి శక్తులన్నీ కూడా ఇమీడియట్ గా ఒక తాటి మీదకి వచ్చి ఆ ఉన్మాదిని ఊరి నుంచి తరిమేసేటువంటి ఒక ప్రక్రియకు అదే ఉన్మాదికి సహకరిస్తున్న ఇంకొక వ్యక్తి లేకపోతే ఇంకొక శక్తి మొన్నటి వరకు అదే ఉన్మాదికి సహకరించిందని ప్రచారం చేశారు కదా. ఇప్పుడు ఆ శక్తి మీతో కలిసి వస్తానంటే, నేను ఒక విషయం చెప్తానండి, మీతో కలిసి వస్తానంటే ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? నేను అదే చెప్తున్నాను. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన మ్యూట్ స్పెక్టేటర్స్గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలకి కొన్ని సన్నివేశాలకి మనం మ్యూట్ స్పెక్టేటర్స్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులో మన పాత్ర కూడా ఉందేమో అనేటువంటి ఒక డౌట్ అయితే రేజ్ అవుతుందండి. అందులో డౌట్ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రకమైనటువంటి అరాచకం చేస్తున్నాడు రాష్ట్రంలో. అలాంటప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేటువంటి ఒక ఆవేశం, ఆక్రందన అనేటువంటిది ప్రజల్లో ఉండడం అబ్సల్యూట్లీ యాక్సెప్టబుల్, అందులో డౌటే లేదు. కానీ అదే అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం కావచ్చు, అక్కడి నుంచి ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ఎస్ ఇట్ హ్యాస్ టు ఎండ్ సమ్వేర్ కదండి. యూ కెనాట్ జస్ట్ కీప్ ఇట్ గోయింగ్ లైక్ దట్. ఇట్ హ్యాస్ టు ఎండ్ సమ్వేర్ కదా. ఈ అరాచకం ఎక్కడొక్కడ ఆగాలి కదా, ఈ విధ్వంసం ఎక్కడొక్కడ ఆగాలి కదా. ఆగాలి అన్నప్పుడు ఖచ్చితంగా నా పాత్రను కూడా నేను నెరవేర్చాలి కదా. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రాబబ్లీ వై షుడ్ వి లీవ్ బిహైండ్ అనేటువంటిది ఒక ఆలోచన. రెండో ఆలోచన అది ఒక ఆలోచన మాత్రమే. రెండో ఆలోచన ఇంకోటి ఏంటంటే గోపి గారు, మనం వీ హ్యావ్ టు లుక్ ఎట్ ది లార్జర్ పిక్చర్ అంటాను నేను. మ్యాక్రో పిక్చర్, బిగ్గర్ పిక్చర్లో మనం చూడాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఆ బిగ్గర్ పిక్చర్లో చూసినప్పుడు చిన్న నిజంగా కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే వచ్చున్నాయో వాటిని మనం ప్రాబబ్లీ వీ హ్యావ్ టు కొంత వాటిని అంటే చూసి చూడనట్టుగా వదిలేసేటువంటి ఒక పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే బిగ్గర్ పిక్చర్
లార్జర్ బెనిఫిట్స్ ఆఫ్ ద స్టేట్. అలాంటి లార్జర్ బెనిఫిట్స్ ఆఫ్ ద స్టేట్ అన్నారు కాబట్టి ఎస్ ఏమి హామీలు వస్తున్నాయి బీజేపీ నుంచి, ఏమి హామీలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా పొత్తుని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితులు నేను ఒక విషయం చెప్తాను గోపి గారు. అంటే రాష్ట్రం ఆకాంక్షలు చాలా ఉన్నాయి కదా. డెఫినెట్ గా యువర్ క్వశ్చన్ ఇస్ అబ్సల్యూట్లీ వ్యాలిడ్. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే 2014 నుంచి 2019 వరకు మేము అధికారంలో ఉన్నాం. ఏమేం పనులు రాష్ట్రానికి చేసాం, ఎంత మేము బెనిఫిట్స్ ఫ్రమ్ ద సెంటర్ తీసుకురాగలిగాం అనేటువంటిది ఇట్స్ అన్ ఓపెన్ బుక్. మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. పోలవరాన్ని ఎంతవరకు కంప్లీట్ చేసుకోగలిగాము, అమరావతి రాజధానిని మేము ఎంతవరకు ముందరకు తీసుకువెళ్ళగలిగాము, రైల్వే జోన్ విషయంలో కావచ్చు, ఏ అంశాన్ని మీరు తీసుకున్నా సరే ప్రతి ఒక్క అంశంలో కూడా మేము వి హ్యావ్ ఎందుకనంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైతే స్ట్రాంగెస్ట్గా ఉంటుందో ఖచ్చితంగా సెంట్రల్లో ఉన్నటువంటి విచ్ ఎవర్ పార్టీ ఇట్ ఈస్ దే హ్యావ్ టు సపోర్ట్. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను గోపి గారు, ఎవరైనా సరే ఏ ప్రభుత్వంలో అక్కడ ఎవరున్నారో సరే వాళ్ళు ఒక రాష్ట్రం నాశనం అయిపోవాలని అయితే ఎవరు కోరుకోరండి, ఎవరు కోరుకోరు. అంటే ఇప్పుడు అక్కడ బీజేపీ కానీ ఇంకా వేరే లెట్స్ అజ్యూమ్ టుమారో సమ్ XYZ పార్టీ ఆల్సో కమ్స్ వాచ్ ఎవర్ విట్ ఎవర్ వాళ్ళు రాష్ట్రం ఏదో ఒక రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకోరు వాళ్ళు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా పోర్ట్రే చేస్తుంది, ఏ రకంగా పుటప్ చేస్తుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ అ ఫెయిల్యూర్, మీరు అసమర్థులైనప్పుడు, మీరు చేతగాని వాళ్ళైనప్పుడు పోయి వాళ్ళ మీద పడి వాళ్ళు ఏం చేయట్లేదంటే అవును మరి మీరు వాళ్ళ దగ్గర పోయి 24 గంటలు నా కేసులు అని మీరంటే వాళ్ళు రాష్ట్రంలో నీకు కావాల్సినటువంటి పోలవరం జాతీయ హోదా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది, మరి అది ముందరికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే మేము మా టైంలో 14 ప్రాజెక్టులు అలాంటివి వచ్చినప్పుడు కేవలం 2 ప్రాజెక్టులు, ఒకటి గుజరాత్లో ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోని పోలవరం, ఈ 2 ప్రాజెక్టులు మాత్రమే శరవేగంగా ముందరకు సాగాయి. మరి ఎందుకు సాగాయి? రాష్ట్ర ప్రభుత్వం కేపబిలిటీ కదా అది, రాష్ట్ర ప్రభుత్వం ఎఫిషియన్సీ కదా అది. ద గుడ్ టర్మ్స్ యూ మెయింటైన్ అండ్ ఆల్సో యువర్ ఎఫిషియన్సీ అండ్ యువర్ స్ట్రెంగ్త్. గుడ్ టర్మ్స్ మెయింటైన్ చేయడం ఒక్కటే కాదండి, దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ మెయింటైనింగ్ గుడ్ టర్మ్స్. సో ప్రజలు రిసీవ్ చేసుకుంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు గోపి గారు ప్రజల పరిస్థితి అంటే నేను ఏమంటానంటే రిసీవ్ చేసుకుంటారంటే ఎస్ వీ హ్యావ్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్, అందులో డౌట్ లేదు. ఇప్పుడు మీరు నన్ను మీతో పాటు టీడీపీతో పాటు జనసేన బీజేపీ అందరూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి జనాలకి. నేనేమంటాను అంటే ఒకసారి మేము ఒక అలయన్స్లో ఉన్నాం, అలయన్స్ తర్వాత విడిపోయింది, తర్వాత మళ్ళీ అలయన్స్ ఫామ్ అయింది, ఎవరిది జనసేనతో అలయన్స్ ఫామ్ అయింది. వీ గేవ్ అవర్ ఎక్స్ప్లెనేషన్, అటు జనసేన కావచ్చు ఇటు తెలుగుదేశం కావచ్చు, వీ గేవ్ అవర్ ఎక్స్ప్లెనేషన్. సి ఆన్సరబిలిటీ ఉండాలండి. మేమేమి ఏమంటారంటే నా ఇష్టం వచ్చినప్పుడు మేము కలిసి వస్తాం తర్వాత మేము ఇది చేస్తాం అనడానికి లేదు. వీఆర్ ఆన్సరబుల్. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్గా నన్ను ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పాల్సిందే, అలానే ప్రజలకు కూడా మేము సమాధానం చెప్పాలి, చెప్తున్నాం. ఇప్పుడు జనసేన విషయంలో మేము చెప్తున్నాం, అలానే రేపు పొద్దున నిజంగా కూడా బీజేపీతో టైప్ ఉంది అనుకోండి, ఆ రోజున కూడా మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ బికాస్ ప్రజలకి జవాబుదారీతనంగా ఉండడం డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. ఎందుకంటే నేను ఈ అలయన్స్ ని యాక్సెప్ట్ చేసేలాంటి హామీలు బీజేపీ నుంచి వస్తాయా? నేనేమంటున్నానంటే గోపి గారు, హౌ వి పోర్ట్రే ఫస్ట్ థింగ్ అండ్ ఆల్సో ది సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు నిజంగా మీరు ఒక విషయం చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి దుర్మార్గుడిని పంపించాలంటే ఖచ్చితంగా వీఆర్ ఆల్ కమింగ్ టుగెదర్. అతన్ని పంపించడానికి అందరం కలిసి వస్తున్నాం అనేటువంటి మాట కన్నా కూడా అతను పంపించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అలాంటి ఒక ఇక దుష్టశక్తి అంటాను నేనైతే, అంతకు మించి ఏదైనా పదం వాడాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి నా సంస్కారం అడ్డొస్తుంది. కానీ దుష్టశక్తిని మనం పంపించేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా all of them come together irrespective of their strength. మన బలాబలాలని పక్కన పెట్టేసి అందరం కలిసి వస్తారు. మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీరు ఒంటరిగా వెళ్ళినా లేకపోతే కలిసి వెళ్ళినా, నేను ముందు ప్రస్తావించింది కాదు ఇది, మళ్ళీ అట్లనే ఉంటుంది, కానీ కలిసి వెళ్ళినా అధికారంలోకి వస్తా ఉన్న కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్ళడం అని అంటే నష్టం జరిగే అవకాశం ఏమైనా ఉంటుందేమో కదా. ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీస్ ఓట్ బ్యాంక్ పరంగా తీసుకుంటే మైనారిటీస్, క్రిస్టియన్స్ అందరూ వస్తారు కదా, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, మైనారిటీస్ అంటే ఇలా కొన్ని వర్గాలు, దళిత వర్గాలలో కూడా కొంతమేర క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి అది ఇంకొక వైపు పోయే అవకాశం ఉంది. ఈ చర్చలు ఉన్నాయి కదా, ఈ లాజిక్ ఏమన్నా మిస్ అవుతుందా టీడీపీ? ఒక చిన్న అంటే మీరు ఆ ప్రశ్న అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. 2014లో కూడా మేము బీజేపీతో వెళ్ళామండి. అవును, 2014లో కూడా మేము బీజేపీతో వెళ్ళాం కదా. ఇప్పుడు వెళ్తామా వెళ్ళమా అనేది ఒక క్షణం పక్కన పెడితే మైనారిటీస్ వర్ విత్ అస్ ఓన్లీ.
99లో కూడా బీజేపీతో వెళ్ళారు. అప్పుడు కూడా మైనారిటీస్ మాతోటే ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, జగన్మోహన్ రెడ్డి ఏం ఉద్ధరించాడండి? మరి ఏం ఉద్ధరించాడు చెప్పండి. ఇప్పుడు ప్రజలు కూడా కంపేర్ చేస్తారు కదా. మీరు అన్నారు ప్రజలు ఎలా కన్విన్స్ అవుతారండి అంటే కంపారిజన్ తీసుకొస్తారండి ప్రజలు. ఇవాళ మీరు దళితుల్లో చూద్దాం, దళితులకు సంబంధించి 2014 నుంచి 2019 వరకు వీవర్ విత్ బీజేపీ, వీవర్ లేటర్ ఆన్ విదౌట్ బీజేపీ ఆల్సో, బట్ టీడీపీ వాజ్ దేర్, జనసేన వాజ్ దేర్, అండ్ ఫర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం బీజేపీ అండ్ జనసేన వర్ దేర్ విత్ అస్. కానీ ఆ సమయంలో దళితుల మీద ఏమైనా దాడులు జరిగాయా, దళితులకు ఏమైనా అన్యాయం జరిగిందా, దళితుల మీద ఏ విధమైనటువంటి అరాచకాలు జరిగాయా, దళితులకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములు ఏమైనా కబ్జాలు జరిగాయా, లేకపోతే బీసీ మన ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఏమైనా ఆగమైపోయాయా, ఏం జరిగిందండి? దళిత ఆడబిడ్డల మీద ఎక్కడన్నా అత్యాచారాలు జరిగాయా? నడి రోడ్ల మీద దళితుల్ని ఏమన్నా చంపేశారా? ఒక డాక్టర్ని నిజంగా కూడా ఆ రోజున మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రకంగా ఇచ్చేశారో. అలానే మనం కనుక తీసుకుంటే అలానే ఈ కంపారిజన్ అనేటువంటిది ప్రజలు తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైనారిటీస్ అన్నారు, ముస్లింలను తీసుకుందాం పోనీ. 2014 నుంచి 2019 వరకు మేము అధికారంలో ఉన్నాం. కొన్ని రోజుల పాటు ఆల్మోస్ట్ 4 years బీజేపీ జనసేనతో మేము పొత్తులో ఉన్నాం. కానీ ఏ రోజున కూడా ఎక్కడా కూడా ఒక్క సింగిల్ ఇన్సిడెంట్ జరగలేదే. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కుటుంబం యావత్తు కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి చూసామే. అండ్ ఆల్సో పోనీ ఇదే అనే కాకుండా అసలు నిజంగా కూడా మైనారిటీలకు సంబంధించి వాళ్ళ బెనిఫిట్ వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించి ఎవరు చేశారు అంటే తెలుగుదేశం పార్టీ అని గుండెల మీద చేసుకొని చెప్తారండి వాళ్ళు. గుండెల మీద చేసుకొని చెప్తారు. అండ్ దే హ్యావ్ ఎవర్ లెఫ్ట్ అస్. నేను ఈ విషయం కూడా చాలా గట్టిగా చెప్తాను. కాకపోతే దొంగ హామీలు, అబద్ధపు హామీలు కొంచెం లాస్ట్ టైం అయితే ఏదైతే 2019లో ఈ మహానుభావుడు ఇచ్చాడో దానివల్ల కొంత మేరకు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందేమో, కొంత మేరకే అంటాను నేను దాన్ని. బట్ నౌ పీపుల్ హ్యావ్ బికమ్ చాలా 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 ఇదైపోయారండి. వాళ్ళు కూడా చాలా జాగరూకులై ఉన్నారు. ఇలా మనం యూనో మేము ఈ పర్టిక్యులర్ పార్టీతో వెళ్తే ఏమవుతుంది, ఆ పర్టిక్యులర్ పార్టీతో వెళ్తే ఏమవుతుందని, మా మనుగడ ఎలాగా, మాకు ఎలా మంచి జరగాలి, ఎవరితో అయితే మాకు మంచి జరుగుతుంది, ఎవరైతే మా ప్రయోజనాల్ని కాపాడుతారు, ఎవరైతే మా పురోగతికి వాళ్ళు సహకరిస్తారు, ప్రజలు ఆ విధంగానే ఆలోచిస్తున్నారు. సో ఇవాళ మీరు ఒక విషయం తీసుకుంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీస్ అని మాట్లాడినటువంటి వ్యక్తి వాళ్ళ నెత్తిన శటగోపం పెడుతున్నాడు. ఎక్కడికక్కడ ఎంత వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలో అంత ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. భస్మాసుర హస్తంలాగా వాళ్ళ నెత్తిన మీద చేతులు పెడుతున్నాడు. వాస్తవమే కదా, వాళ్ళు ఆలోచిస్తారు కదా. సో మీరు అన్నట్టుగా మేము ఆన్సరబిలిటీ ఉంటాం, అంటే ఆన్సరబిలిటీ ఉంటుంది. శటగోపం పెడుతున్నట్టుగా మీరు పెడుతున్నారు అంటారు. ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తుందంటే నా సంక్షేమానికి. మొన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటిస్తూ వచ్చారు, మీరు చూసే ఉంటారుగా. ఇంత సంక్షేమం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే శటగోపం పెడుతున్నారు అని నేను ఒక విషయం అనడం అంటే, గోపి గారు నేను ఒక విషయం చెప్తాను. 7 లక్షల కోట్ల బడ్జెట్ మేము ప్రవేశపెట్టాం. 7 లక్షల పైచిలుకు తెలుగుదేశం పార్టీ ఆ రోజున ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 5 సంవత్సరాల్లో. అందులో 45% అంటే 45% మేము సంక్షేమానికి కేటాయించాం. యూ కెన్ చెక్ ది నెంబర్స్. మీకు కావాలంటే ఆ డాక్యుమెంట్ కూడా నేను షేర్ చేస్తాను మీతో. యూ కెన్ ప్లే ఇట్ అలాంగ్ సైడ్ విత్ దిస్ వీడియో. 45% మేము సంక్షేమానికి ఇచ్చామండి. అలాంటిది ఈ మనిషి ఈ సంవత్సరంతో సహా ఇవాళ అయింది కదా, అది కూడా ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాడు. అందులో 25% మించి సంక్షేమం ఉందేమో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎంత చెప్తున్నాడు? 2,56,000 కోట్లు. నేను అదే చెప్తున్నాను. 10 లక్షల కోట్ల బడ్జెట్ ఈయన ప్రవేశపెట్టాడు. అందులో 25 to 30% కూడా నేను చాలా హయ్యర్ ఎండ్లో చెప్తున్నాను మీకు. నిజానికి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందర అది 24.64% అండి సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది. ఆన్ రికార్డ్, ఇది గవర్నమెంట్ రికార్డ్. నేను ఇప్పుడు ఇంకో విషయం, నిన్న అసెంబ్లీలో నిలబడి పచ్చి అబద్ధాలు ఖర్చు పెడుతున్నారు. నేను అదే చెప్తా, ప్రతి ఏటా. అయ్యో బాబాయ్ మీరు భలే మాట్లాడుతున్నారు. ప్రతి ఏటా కాదండి, అక్కడ ప్రతి నెలకు ఒకసారి ఓవరాల్గా ఈయన చేసిందంతా నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఎలా మాట్లాడతారు అనేటువంటిది ఒకసారి మనం గమనించాలి. ఎందుకనంటే నిన్న అసెంబ్లీలో అనుకుంటా మాట్లాడుతూ 72,000 కోట్ల మేము సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాం ప్రతి సంవత్సరం అని చెప్తున్నాం. నిజానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఎలా మాట్లాడగలుగుతాడో నాకు తెలియదు. అఫీషియల్ రికార్డ్స్ ఉన్నాయండి. హయ్యెస్ట్ ఈ 4 సంవత్సరాల్లో హయ్యెస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టింది 48,000 కోట్లు. హయ్యెస్ట్
పర్ ఇయర్. ఏ ఏ మొహం పెట్టుకొని నేను 72,000 కోట్లు ఖర్చు పెడుతున్నాను అంటున్నాడు. నిజంగా అసలు అంటే అబద్ధం ఏ రకంగా చెప్తాడో అసలు అది నాలిక మరి ఇంకేంటో నాకు తెలియదండి. నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఎందుకంటే ద హైయెస్ట్ హీ హెస్ స్పెంట్ ఇస్ 48,000 crores హైయెస్ట్ పర్ ఇయర్ అనేది అయితే చెప్తున్నాడు. నేను అందుకే చెప్పాను, ఒక్కసారి ఆ లెక్కలు తీస్తే ఆల్రెడీ పరదాలు కట్టుకు తిరుగుతున్నాడు. ఆల్రెడీ ఉంది ఆల్రెడీ పుట్ అక్రాస్. మేము అదే చెప్తున్నాం కదా. ఇంకో విషయం చెప్తాను గోపి గారు, కొంచెం అసందర్భం అయినా సరే. మేనిఫెస్టో, పాదయాత్ర, నవరత్నాలు ఈ 3 కలుపుకొని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు 730 హామీలు. అదేంటి నవరత్నాలు కాదా? నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి హామీలు. పాదయాత్రలో మైకు పట్టుకొని నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి మాట్లాడాడు కదండి. వారం రోజుల్లో సిపిఎస్ అని చెప్పి మాట్లాడాడు కదండి. ప్రత్యేక హోదా మెడల్ నుంచి తీసుకొస్తాను మాట్లాడాడు కదండి. ఇవన్నీ ఆయన ఇచ్చిన హామీలేగా. మీరు నేను ఇచ్చిన హామీలు కదా, ఆయన ఇచ్చిన హామీలే. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాలర్ పట్టుకోండి అని కూడా చెప్పాడు కదా. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. కానీ ఐ ఛాలెంజ్ 730 హామీలు ఏవైతే ఇచ్చాడో మొత్తం కలిపి అందులో 85% ఈ మహానుభావుడు అసలు టచ్ కూడా చేయలేదు, కంప్లీట్ కూడా చేయలేదు. నేనే చెప్తాను మీకు ఇప్పుడు. మరి కాలర్ ఎవరు పట్టుకోవాలి, ఎవరిది పట్టుకోవాలి? ఇప్పుడు ఒకటి, ప్రజాస్వామ్యంలో కాలర్ పట్టుకోవడం అని అంటే ఎవరు పట్టుకుంటారు? ప్రజలు పట్టుకుంటారు. ఏ రకంగా పట్టుకుంటారు? రేపొద్దున ఓటు రూపంలో చాలా గట్టిగా పట్టుకుంటారు. అందులో డౌట్ లేదండి. మీరు చెప్పారు చూసారా జ్యోత్స్న గారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారండి. ఎస్, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసం ప్రజలకు అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దగా ప్రజలకు అర్థమైంది. కాబట్టి వాళ్ళ రోజున ఖచ్చితంగా ఎవరు మాకు మంచి చేశారు అనేటువంటి ఒక బేరీజ్ ప్రజలు వేసేసుకున్నారు ఆల్రెడీ. కానీ ఇక్కడ ఒక ఇదేంటంటే బీజేపీ లక్ష్యం ఏంటి? కాంగ్రెస్ ముక్త భారత్ వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అదే నినాదాన్ని వైసీపీ కూడా పార్లమెంట్లో అందుకుంది కదా. రాజ్యసభలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ 2029కి కాంగ్రెస్ ముక్త భారత్ అవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కొద్ది రోజుల్లోనే కూలిపోతుంది అని కూడా మాట్లాడాడు కదా. బీజేపీ లక్ష్యమే వైసీపీ లక్ష్యం అయినప్పుడు ఇక టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ వచ్చి చేసేది ఏముంటుంది? ఇప్పుడు నేను ఒక విషయం లక్ష్యాలన్నీ ఒకటే కదా. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. మొన్నటి వరకు ఎక్కడ ఏ రోజున మాట్లాడినట్టు విజయసాయి రెడ్డి పార్లమెంట్లో నిలబడి నీ రాష్ట్రానికి నువ్వేం కావాలో అడుగురా నాయన, ఏదైతే ప్రత్యేక హోదా నువ్వు ఇచ్చినటువంటి హామీ ఉందో, లేకపోతే ఏదైతే స్పెషల్ రైల్వే జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడు, లేకపోతే ఇంకా చాలా హామీలు ఉన్నాయి కదా వాటి గురించి మాట్లాడురా నాయన అని అంటే. ఎందుకంటే మీకు వీళ్ళకి పెద్ద మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు మాకు చెప్పుకుంటారు కదా. మరి అలాంటప్పుడు అది మాట్లాడరా నాయన అంటే కాంగ్రెస్ గురించి అంటాడు ఎందుకు? మీకు అక్కడే అది అర్థం కావట్లేదా? ఏంటి సింపుల్గా ఒక మాట వచ్చింది నిన్న. ఏమని? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు, బీజేపీ పెద్దలతోని కలుస్తున్నారు అనేటువంటి మాట టీవీలో వచ్చింది నిన్న 2 స్టేట్మెంట్స్ వచ్చాయి. అంటే మనం వీ కెన్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు తెలుసు కదా గోపి గారు. 2 స్టేట్మెంట్. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏమంటారు అని అంటే మన భాషలో చెప్పాలంటే గుడ్డిగుర్రం పళ్ళు తోముతున్నారా అని చెప్తారు చూసారా, ఆ రకంగా కూర్చొని మహానుభావుడు 5 సంవత్సరాల్లో ఏమీ అలా పెట్టకుండా, ఏమీ మాట్లాడకుండా, 5 సంవత్సరాల్లో ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏ రోజున కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా, ఇన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఏ రోజున కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా, కనీసం ఒక రెజల్యూషన్ ఏదైనా చేయకుండా, పంపించకుండా, ఏమీ మాట్లాడకుండా, నిన్న ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు అనేటువంటి ఒక మాట వచ్చిందో అంతే. అసలు అక్కడ నిజంగా ఏం డిస్కషన్స్ జరిగాయో సర్ హ్యాస్ టు టెల్ అండ్ బీజేపీ హ్యాస్ టు టెల్ అదర్ దెన్. సో అలాంటి పరిస్థితుల్లో నిన్న అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక హోదా ఒక ఎండమావి నిన్న స్టేట్మెంట్ నెంబర్ 1 ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి, కంటిన్యూడ్ బై విజయసాయి రెడ్డి. ఏమని? కాంగ్రెస్ ఇట్లా, కాంగ్రెస్ అట్లా, కాంగ్రెస్ ఇట్లా. ఎట్లా అర్థం చేసుకోవాలి? సమజ్దార్కు ఇషారా కాఫీయే అని అంటా నేను. మాకు తెలుగులో నేను ఎందుకు అంటున్నా అంటే నో గోపి గారు ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు ప్రజల్ని వాళ్ళు మభ్య పెట్టడము, ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయగలుగుతామని అనుకోవడం అనేటువంటిది నిజంగా ఐ డోంట్ థింక్ దే ఆర్ ఫాలోయింగ్ అ ప్రాపర్ ప్రొసీజర్ అంటారు. అంటే అటువైపు నుంచి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? బీజేపీ పొత్తులో వెళ్లకుండా చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు ఫ్రస్ట్రేషన్స్లో మాట్లాడుతున్నారేమో అనేటువంటిది నా ఆలోచన. లేకపోతే ఇప్పుడు మీరే ఉన్నారండి, 5 సంవత్సరాలుగా యూ హెవ్ బీన్ ఫాలోయింగ్ ఆంధ్ర పాలిటిక్స్. ఏ రోజునన్నా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడండి? ఏ రోజునన్నా మాట్లాడారు? ఎప్పుడు మాట్లాడారు? ఆయన ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అదే 5 సంవత్సరాల నుంచి అన్నాను సార్ నేను. అందుకనే 5 సంవత్సరాలు పోని ఆ రోజున
మనకి పూర్తి మ్యాండేట్ వచ్చుండుంటే అని చెప్పి ఆ రోజున దీర్ఘాలు తీశాడు. మరి అదే దీర్ఘాలు ఎలక్షన్ ముందర చెప్పి మీరు నాకు పూర్తి మ్యాండేట్ ఇస్తేనే లేకపోతే లేదు అని ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? మరి మాట్లాడాలిగా ఆ రోజున కూడా, రైట్? మరి ఇన్ని రోజులు మాట్లాడకుండా ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు మొదటి సీన్. రెండోది ఏంటి అని అంటే కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణలో మీరు ఏ రోజున ఎగ్జిస్టెన్స్లో లేరు. తెలంగాణలోకి సంబంధించి మీకు ఏ రోజున మీకు యూ డోంట్ ఈవెన్ హ్యావ్ అ సే ఇన్ తెలంగాణ టు బి ఫర్ దాట్ మ్యాటర్. ఇవాళ తెలంగాణకి సంబంధించి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని అంటే ఒకటి అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఫ్రెండ్స్ అనేటువంటి విషయం అందరికీ తెలుసు, ఆల్ సెటెండర్. సో ప్రాబబ్లీ మరి వాళ్ళు అదే మాట వీళ్ళు అదే మాట మాట్లాడుతుంటే ఏమన్నా మరి వీళ్ళు ఏమన్నా కలిసి ఏదన్నా ఒక ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అనేటువంటి డౌట్ రాదా ప్రజలకి? ప్రజలకు డౌట్ వస్తుంది కదండి. అలాంటి ప్రయత్నం జరుగుతున్నట్టే అనుకోవాలి. మాకు తెలియదు సార్, మాకెందుకు? మాకు కేసీఆర్తోనూ ఇది లేదు, ఇటు జగన్మోహన్ రెడ్డితోనూ మాకు సంబంధం లేదు, కాంగ్రెస్తోనూ మాకు సంబంధం లేదు. సో మాకేం తెలుస్తుంది? నేను అంటే సి వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దేర్ అంటే వాళ్ళ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారు. వాళ్ళిద్దరి లక్ష్యం ఒకటే అవుతుంది అని అంటే ఫ్రస్ట్రేషనే అని అంటారు మీరు. నేను ఏమంటున్నాను అని అంటే ఇప్పుడు అలాంటి విషయాల్ని కనుక మనం తీసుకుంటే మీరు నిజంగా కూడా మీరు అలాంటివి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు కేంద్రంలో అంటే మీ దగ్గర ఒక మంచి మ్యాండేట్ ఉంది కదా, 151 ఎమ్మెల్యేలు ప్లస్ మంచి నెంబర్ ఆఫ్ ఎంపీలు ఉన్నప్పుడు, బోత్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ ఉన్నప్పుడు మీరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒక ప్రెషర్ పుటప్ చేయొచ్చు కదా. ఎందుకంటే మనందరికీ గుర్తుండుంటే గోపి గారు, ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు తెలిసి ఆయనకు ఆ రోజున 6 ఎంపీలు అనుకుంటా. 4 ఎంపీలు రాజీనామా చేస్తారు, మీ వాళ్ళు రాజీనామా చేస్తారా ప్రత్యేక హోదా కోసం అని చెప్పి మైకులు పట్టుకుని మాట్లాడాడుగా. మీరే సాక్ష్యం, మీరు విన్నారు, మీరు కవర్ కూడా చేస్తారు దాన్ని. మరి తర్వాత ఏమైపోయింది? మరి ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి ఇవాళ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇదే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఉన్నటువంటి ఆ రోజున ఉన్నటువంటి 3 లోక్సభ ఎంపీలు కావచ్చు, 1 రాజ్యసభ ఎంపీ కావచ్చు, మా నంబర్ తక్కువ ఉండొచ్చు కాక, కానీ ఈ 5 సంవత్సరాల్లో పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మాట్లాడినటువంటి సందర్భాలు కోకొల్లలు. ఈవెన్ మీరు ప్రత్యేక హోదా తీసుకోండి, ప్రత్యేక నిధులు ఏవైతే రావాలో ఆ విషయం తీసుకోండి, రైల్వే జోన్స్ విషయం తీసుకోండి, ఏదైనా సరే మేము మాట్లాడిందే కదా. సో హూ ఈజ్ వర్కింగ్ ఫర్ ద స్టేట్? ఎవరికి కమిట్మెంట్ ఉంది స్టేట్ పట్ల? ఎవరికి డెడికేషన్ ఉంది స్టేట్ పట్ల? వాళ్ళకి ఏమైనా ఉందా? ఒక్కొక్కళ్ళు అక్కడ ఎలాంటి ఎంపీలో మనందరికీ తెలుసు. గొప్ప గొప్ప మనుషులు అక్కడ ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఉన్నారు. సో డెఫినెట్గా ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలను వదలలేం మనం అసలు. సో డెఫినెట్గా ఇలాంటి ఒక సంస్కృతి, ఇలాంటి ఒక పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు పీపుల్ విల్ డెఫినెట్లీ వాంట్ చేంజ్.